4/7 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇన్స్పెక్టర్ కార్యాలయంలో 3 రోజుల యోగా శిక్షణ శిబిరాలలో పాల్గొన్న దర్శి సిఐ వై రామారావు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది కార్యక్రమం. బ్లాక్ లో సిలిండర్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు. దర్శి ఎస్ఐ ఎం మురళి సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ఆవరణలో 3 రోజులుగా యోగా శిక్షణ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు గురువారం యోగా శిక్షణ కార్యక్రమంలో దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు, దర్శి ఎస్ఐ ఎం మురళి, సర్కిల్ పరిధిలో ఉన్న పోలీస్ సిబ్బందికి మార్కాపురం యోగా శిక్షణ గురువు ఆనంద్ గురువారం 2వ రోజు యోగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శి సిఐ వై రామారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు సూచనల మేరకు దర్శి పట్టణంలో సర్ఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో 20, 21, 22 తేదీల్లో 3 రోజుల యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. 2వ రోజు యోగా శిక్షణ తరగతుల్లో మార్కాపురం జిల్లాకు చెందిన యోగా శిక్షణ గురువు ఆనంద్ శిక్షణ ఇవ్వనున్నట్లు జరిగింది. పోలీసు యంత్రాంగం ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్న సమయంలో యోగా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రశాంతంగా డ్యూటీలు చేయవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో 3 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సిఐ రామారావు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు దర్శి సిఐ గారి ఆఫీస్లో హార్ట్ఫుల్నెస్ ట్రైనింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి 3 రోజుల పాటు మన మనసును ఎలా రిలీజ్ చేసుకోవాలో థాట్స్ నుంచి, అదేవిధంగా క్లీనింగ్, మనసును రెగ్యులేట్ చేసే ప్రాసెస్లో 3 రోజుల పాటు మొదటి రోజు ధ్యానము రిలాక్సేషన్ టెక్నిక్ నేర్పించాం. 2వ రోజు ఈరోజు క్లీనింగ్ ప్రాసెస్, సాయంత్రం పూట మొత్తం వర్క్ అంతా అయిపోయినాక ఎలా క్లీనింగ్ ద్వారా మన ఎమోషన్స్ని మనం ఎలా క్లీనింగ్ చేస్తామో ఆ ప్రాసెస్ని నేర్పించాం. అదేవిధంగా 3వ రోజు ప్రేయరు. 3 ఈ ట్రైనింగ్స్ తోటి మైండ్ని, హృదయాన్ని కనెక్ట్ చేసేటటువంటి ఈ యొక్క సిస్టమ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్కి శిక్షణ ఇస్తూ ఈరోజు మన దర్శి సిఐ ఆఫీస్లో వారికి ఆ ట్రైనింగ్ ఇచ్చి వారిని ఈ ప్రాసెస్ల యొక్క, ఈ టెక్నిక్ల యొక్క అనుభూతుల్ని రికార్డ్ చేసే విధంగా మేము చేశాము. సో ఈ శిక్షణకి సహకరిస్తున్నటువంటి సిఐ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కు అందరికీ మా ధన్యవాదాలు. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, మార్కాపూర్ సెంటర్ సార్. నా పేరు ఆనంద్. ఓకే. ప్రకాశం జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ వి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాలతోటి, అలాగే మనకి హార్ట్ఫుల్నెస్ సంస్థ వారు మార్కాపురం సెంటర్ నుంచి అది పనిగా మన దర్శికి వచ్చి పోలీస్ శాఖకి మెడిటేషన్ గురించి, ఈ ఒత్తిడి తగ్గించుకునే విధానం గురించి ఒక 3 రోజులు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా నిన్న, ఈరోజు 2 రోజులు పూర్తయింది. ముఖ్యంగా పోలీస్ శాఖకు ఒత్తిడిని అధిగమించి ఇంకా మంచిగా ఉద్యోగం చేయటం ఎలా అనే ప్రాసెస్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఎస్పీ గారి సూచనలతోటి మన దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సిబ్బంది అందరికీ కూడా ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లా చేయటం వల్ల మా పోలీస్ శాఖలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే రాత్రి పగలు 24 గంటల పాటు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఒత్తిడిని అధిగమించడానికి ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందనీయము, చాలా సంతోషకరము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన అనుమాలమూరి మస్తాన్ వలి 53 సంవత్సరాలని ఎక్సైజ్ కానిస్టేబుల్ ఒంగోలు ఎక్సైజ్ స్టేషన్ నందు కానిస్టేబుల్గా పనిచేస్తూ అనారోగ్యం వలన దర్శి పట్టణంలోని తన స్వగృహం నందు మరణించారు.
ఆయన గత 30 సంవత్సరాలుగా ఎక్సైజ్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తూ గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మృతునికి భార్య, 2 కుమారులున్నారు. ఒంగోలు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కె హేమంత్ నాగరాజు, ఒంగోలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ అయేషా బేగం, ఒంగోలు ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఫణికుమార్, వారి సబ్ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది బుధవారం సాయంత్రం దర్శిలోని మృతుని ఇంటి నందు వారు భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించి అంత్యక్రియలు ప్రభుత్వం తరఫున 25,000 రూపాయల నగదులు డిప్యూటీ కమిషనర్ కె హేమంత్ నాగరాజు, ఒంగోలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ అయేషా బేగం చేతుల మీదుగా కానిస్టేబుల్ సతీమణికి అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది మరియు ప్రకాశం జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు ప్రి శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ అయిన దర్శి ఎక్సైజ్ స్టేషన్లో పనిచేస్తున్న సిరిగిరి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వివిఎస్ఎన్ ప్రసాద్, పి నాగరాజు, పి జయసూర్య, డి వెంకట్రావు, హరినారాయణ తదితరులు వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించినట్లు దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రమైన పుల్లల చెరువులోని శ్రీ శ్రీనివాస భారత్ గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారుల నుంచి వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడం, బుకింగ్ చేసినప్పటికీ రోజులు గడిచినా సరఫరా జరగకపోవడం, కొంతమంది వినియోగదారులకు అధిక ధరలకు బ్లాక్లో సిలిండర్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా పౌర సరఫరా అధికారి డి అంకయ్య, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఎస్ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గ్యాస్ గూడెంలో తనిఖీ చేశారు. రికార్డుల ప్రకారం గూడెంలో మొత్తం 177 గ్యాస్ సిలిండర్లు ఉండాల్సి ఉండగా అక్కడ కేవలం 33 సిలిండర్లు మాత్రమే కనిపించాయి. దీంతో మొత్తం 144 సిలిండర్లు స్టాక్లో లేకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. స్టాక్ రిజిస్టర్లు, బుకింగ్ వివరాలు, సరఫరా లెక్కలు, వినియోగదారుల డెలివరీ వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులో ఉన్న వివరాలకు గౌడంలో ఉన్న సిలిండర్ల సంఖ్య సరిపోకపోవడంతో గ్యాస్ ఏజెన్సీ నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. తనిఖీల సందర్భంగా పలువురు వినియోగదారులు కూడా అక్కడికి చేరుకొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బుకింగ్ చేసిన తర్వాత కూడా 10 రోజులు 15 రోజులు తిరగాల్సి వస్తుందని, ఫోన్ చేసినా స్పందించడం లేదని, డెలివరీ బాయ్లు అదనపు డబ్బులు అడుగుతున్నారంటూ పలువురు మహిళలు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మార్కాపురం డిస్టిక్ మరియు గౌరవ జాయింట్ కలెక్టర్ వారి ఆదేశం మేరకు మనకు వచ్చిన కంప్లైంట్ ఆదేశం ప్రకారంగా ఈ శ్రీనివాస భారత్ గ్యాస్ ఏజెన్సీని సేల్స్ ఆఫీసర్ సహా కలిసి మేము తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల భాగంలో కొన్ని ఏదైతే 14.2 కేజీస్ సంబంధించిన ఫుల్ సిలిండర్లో ఉండవలసినవి వచ్చేసి 177 అయితే వీళ్ళ దగ్గర 33 మాత్రమే ఉన్నది. ఆ విధంగా 144 వేరియేషన్ ఉంది. సో కాబట్టి మేము 6 ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 6A కేసు బుక్ చేయడం జరిగింది. ఆ విధంగా సీజ్ చేసేసి సేల్స్ ఆఫీస్కి అప్పగించడం జరిగింది. తదుపరి వచ్చేసి సిఎస్డిటి వైఫల్యం ద్వారా 6A రిపోర్ట్ను గౌరవ జాయింట్ కలెక్టర్ కోర్టు మనం సమర్పిస్తాము. తదుపరి వచ్చేసి ఏదైతే మనకి ఈ గ్యాస్ ఏజెన్సీకి అటాచ్ కన్జ్యూమర్స్కి ఇబ్బంది కలగకుండా సేల్స్ ఆఫీస్లో ఒక లెటర్ రాసి ఇమీడియట్గా తదుపరి చర్యలు తీసుకోమని ఈ కన్జ్యూమర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఒక లెటర్ కూడా పెట్టున్నాము. సో ఆ విధంగా కన్జ్యూమర్స్కి ఇబ్బంది లేకుండా త్వరగా కన్సర్న్డ్ ఏది బీపీసీఎల్ కంపెనీ వారి రీజనల్ మేనేజర్ తర్వాత సేల్స్ ఆఫీసర్తో మాట్లాడి దీనికి తదుపరి చర్య నిమిత్తము వాళ్ళకి ఆదేశాలు కూడా సార్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది, అందరూ భాగస్వాములు అవుదామంటూ ఆంధ్రప్రదేశ్ను అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దాం కార్యక్రమాన్ని గురువారం దర్శి పురపాలక సంఘం సాయినగర్లో ఏర్పాటు చేశారు. సాయినగర్లో గురువారం దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గ కన్వీనర్ గుంటూరు నాగమణి అధ్యక్షత వహించారు. బడి పిలుస్తుంది కార్యక్రమం అలాగే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో, గురుకుల పాఠశాలలో బాలబాలికలను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కార్యక్రమాన్ని నిర్వహించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం 5వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు గురువారం అవగాహన కల్పించడం జరిగిందని నాగమణి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్ కె రామకృష్ణారెడ్డి పాల్గొని పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుని నాణ్యమైన విద్య మరియు పౌష్టిక ఆహారం, ఉచిత వసతి, స్టడీ అవర్ మరియు కంప్యూటర్ సౌకర్యం, ఆరోగ్య పరీక్షలు, వ్యక్తిత్వ వికాసం మరియు కెరీర్ మార్గదర్శకత్వం లాంటి ఎన్నో సౌకర్యాలు కల్పించి పేద విద్యార్థులకు సమీప సంక్షేమ హాస్టళ్లు సంప్రదించి ప్రవేశం పొందే విధంగా ప్రభుత్వ అవకాశాలు కల్పిస్తుందని, విద్యతో ముందుకు విజయం సాగాలని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలో బుధవారం రాత్రి సుమారు 11 గంటల 15 నిమిషాలకు పోలేపల్లి గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా బందోబస్తు నిమిత్తం దోనకొండ నుండి బోలేపల్లి గ్రామానికి వస్తున్న దోనకొండ పోలీస్ స్టేషన్కు చెందిన PC 3546V జగదీష్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై పోలేపల్లి గ్రామానికి వస్తూ మార్గమధ్యలో చెరుకట్ట వద్ద గల ఎలక్ట్రిక్ స్తంభానికి ఢీకొట్టినట్లు పోలీస్ శాఖ అధికారి SI ఎల్ రామకృష్ణ తెలిపారు. ఇక వివరాలకు వెళ్తే తిరునాళ్ల బందోబస్తు నిమిత్తం ద్విచక్ర వాహనంపై వస్తున్న కానిస్టేబుల్ స్తంభం ఢీకొన్న కారణంగా తలకు గాయమవ్వగా చెవు నుండి రక్తం వస్తుందని అందు నిమిత్తం వెంటనే అంబులెన్స్ను పిలిపించి నరసరావుపేట ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. పరిస్థితి 48 గంటల అబ్జర్వేషన్లో ఉంటే కానీ చెప్పలేమంటున్న డాక్టర్లు అతనికి భార్య 2 పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని పోలీస్ శాఖ వారు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ఈరోజు గురువారం మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. నూతన కార్యవర్గం పోలిట్ బ్యూరో నియామకం తర్వాత తొలిసారి ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి వర్చువల్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ భేటీలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు. ఈసారి మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పోలిట్ బ్యూరో నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 10 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 4 తీర్మానాలు, అండమాన్కు సంబంధించిన 1 తీర్మానం, ఉమ్మడి అంశాలపై 4 తీర్మానాలు, రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పెట్టుబడులు, మహిళా సాధికారిత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నిర్ణయాల వల్ల ఏపీకి రాజధాని లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ తాము ప్రతిపాదించిన మావిగన్ పేరు ఎత్తితేనే చంద్రబాబుకు గుండె ఆగిపోయేలా ఉందని, భయంతో మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 0 నుంచి ప్రారంభించాల్సిందే, అమరావతి కంటే ఇప్పటికే అన్ని సదుపాయాలున్న మావిగన్ ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా చూపించాలని జగన్ స్పష్టం చేశారు. ప్రజలు పడతా ఉన్న కష్టాల మీద వారి వాయిస్గా ఈరోజు చాలా అంశాలను ప్రస్తావిస్తాను. ప్రజలు నిజంగా ఈరోజు తమ బ్రతుకు బండిని నడపడానికి అష్టకష్టాలు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ప్రజల బాగోగులను గాలికి వదిలేసి తామిచ్చిన హామీలను వెన్నుపోటు పొడిచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన అవినీతి, దోపిడీ, మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రశ్నించే గొంతు ఎక్కడైనా ప్రశ్నిస్తే దాన్ని పాశవికంగా అనగదొక్కుతూ రాష్ట్రాన్ని ఒక జంగల్ రాజ్గా మార్చిన పరిస్థితుల మధ్య ప్రజల గొంతు వినిపించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2 ఏళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాని మంచి చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ కనిపించే పాయింట్: బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా కనిపించే నిజం. ఈ 2 ఏళ్ళగా ప్రజలను తాను వెన్నుపోట్లను పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతూనే ఉంది.
లేపాక్షి షోరూంలను అభివృద్ధి చేయడంతో పాటు ఈ కామర్స్ సోషల్ మీడియా వేదికగా హస్తకళా రూపాలను నేరుగా వినియోగదారులకి ఇళ్లకే డోర్ డెలివరీ చేయనున్నామని రాష్ట్ర చేనేత జోలి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. హస్తకళాకారులకు 365 రోజులు ఉపాధి కల్పించడమే కూటమి లక్ష్యమన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ హెచ్డీసీ అధికారులతో మంత్రి సవిత బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లేపాక్షి ఎండీ విశ్వ అధికారులు నూతన షోరూంలు ఏర్పాటు, ప్రస్తుత షోరూంల అభివృద్ధిపై మంత్రికి వివరించారు. మరమ్మతులు పూర్తి చేసుకున్న ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మంత్రి సవిత మాట్లాడుతూ మరమ్మతులు పూర్తయిన షోరూంలకు త్వరగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో నూతన లేపాక్షి షోరూం ఏర్పాటుకు కేంద్ర విమానయాన శాఖ అంగీకారం తెలిపిందని, త్వరగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని షోరూంలను నూతన హంగులతో వినియోగదారులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయాలన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.